రౌండ్ టేబుల్ సమావేశంలో ఏం జరుగుతుంది చెప్పండి, చర్చలే జరుగుతాయి కదా. అయినా సరే ఈరోజు నిరుద్యోగుల పక్షాన గెలిచి మేము రౌండ్ టేబుల్ నిరుద్యోగులం అందరం అన్ని యూనివర్సిటీల నుంచి వచ్చిర్రు పిల్లలు అందరు వచ్చిర్రు, ప్రతి పార్టీ నుంచి వచ్చిర్రు. మరి కాంగ్రెస్ పార్టీ నుంచి రియాజ్ సార్ని పిలిచినాము, కోదండరామ్ సార్ని పిలిచినాము. మీకు చూపిస్తా ఆగండి, మీరు నంబర్ కదా, ఫోన్ కాదు, ఇగోండి వాయిస్ మెసేజ్ కూడా పెట్టిన ఖచ్చితంగా రావాలని మా నిరుద్యోగుల మీటింగ్ కి. అదే అంటున్నా, మేము ఆడ ఉండగానే ఈ మీటింగ్ వచ్చిండు. ఈ కారు ఎక్కడి నుంచి వచ్చింది కోదండరామ్ సార్ కి చెప్పండి. ఈ కారు ఎవరిచ్చిర్రు? అయ్యి సెక్యూరిటీ ఉన్న కారు, ఈ 3 జెండాలు ఉన్న కారు ఎవరిచ్చిర్రు? ఎవరు మేమిచ్చిందా లేకపోతే రేవంత్ రెడ్డి ఇచ్చిందా? ఎక్కడి నుంచి ఇచ్చిండు రేవంత్ రెడ్డి మీకు? అలాంటిది ఈ కారు వేసుకొని తిరుగుతున్నారు. 1 గంట ముందు వచ్చి మా నిరుద్యోగుల ప్రెస్ మీట్ లో కూడా రౌండ్ టేబుల్ లో కూర్చోవచ్చు కదా. సిగ్గు లేకుండా మా రౌండ్ టేబుల్ కి రాకుండా పక్కనున్న ఏదో రౌండ్ టేబుల్ కి పోయిరు, వీళ్ళు ఏదో సమావేశానికి వచ్చిర్రు. సిగ్గుండాలి కదా. మీరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, మీరు ఎమ్మెల్సీ అయింది ఎందుకు? మీరు ఏ ఎమ్మెల్సీ? అసలు ఎమ్మెల్సీ అంటే ఏంది? నిరుద్యోగుల గురించి మీకే పట్టకపోతే ఒక ప్రొఫెసర్ అయి ఉండి, ఒక ఉద్యమకారులు అయి ఉండి పక్కనకి ఎందుకు పడుతుంది? సమయం లేదా? చెప్పండి, మంచి రోజా చెప్పండి. డిసెంబర్ 3 కాంగ్రెస్ పార్టీని ఆ రోజు మంచి రోజా. తెలంగాణలో ఏం జరుగుతుంది? సుమారుగా ఈ సంవత్సరంన్నర నుంచి వీళ్ళు చేస్తున్న ఏవైతే ధర్నాలు ఉన్నాయో మెయిన్గా నిరుద్యోగులందరూ కూడా రోడ్డు ఎక్కుతున్నారు. దీనికి కారణం ఏ విధంగా అనుకోవచ్చు? అందరికీ తెలిసిన విషయమే, తెలంగాణ ఏర్పడింది నీళ్లు నిధులు నియామకాల విషయంలో ఏర్పడింది. కాబట్టి నీళ్ళన గంగలో కలిపేసినాం, నిధుల రావట్లేదు. నియామకాలను కనీసం చక్కగా చేస్తారేమో అని అంటే ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం సర్వనాశనం చేసింది, విద్యా వ్యవస్థని సర్వనాశనం చేసింది, టీఎస్పీఎస్సీని సర్వనాశనం చేసింది. అదే ధోరణిలో ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా నడుస్తూనే ఉంది, అదే పార్టీలో నడుస్తున్నాడు. వాళ్ళు వ్యక్తులు వేరే, బట్ కాకపోతే ఏంటంటే కార్లో స్టీరింగ్ నడుపుతున్న మాత్రం చెయ్యనమాట. కాబట్టి 2 పార్టీలు ఒకటే రకంగా నడుస్తున్నాయి, ఒకటే మాట్లాడుతున్నారు. ఇప్పుడు కూడా స్టిల్ ఇంకా మీరు కళ్ళు తెరవకపోతే మళ్ళీ తెలంగాణ ఉద్యమం చేయాల్సి వస్తుంది మేము కూడా. మరి ఇవాళ నిరుద్యోగులందరూ ఇక్కడ కూర్చొని రోజుల నుంచి ధర్నాలు చేస్తూ ఉంటే మీకు కొంచెమన్నా సోయి ఉండొద్దు, పిలిచి మాట్లాడాలన్న ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకొని ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పిల్లలు అని అంటే వాళ్ళ లోపల ఎంత ఆవేదన ఉంటే ఈరోజు మనకు అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను పిలవకుండా కనీసం వాళ్ళను మాట్లాడడానికి కూడా వాళ్ళకి ఇష్టపడతలేరు తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా. అక్కడ తెలుసున్నారనేమో పిల్లలంతా ఆగమాగం అవుతున్నారు, వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి చేస్తే లాఠీ చార్జ్ చేస్తున్నారు వీళ్ళు. ఇక్కడ ఉన్నటువంటి అశోక్ నగర్లోనేమో రాహుల్ గాంధీ వచ్చిపోతాడు, ఆయన వచ్చిపోయినప్పటి నుంచి ఇవాళ వరకు కూడా కనీసం స్పందించలేదు రేవంత్ రెడ్డి గారు. మరి ఎన్ని సచివాలయాల ముట్టడిలు చేయాలి, లేకపోతే ఎన్ని అసెంబ్లీ ముట్టడిలు చేయాలి? మరి మీకు సోయి రావాలంటే ఒకటే చెప్తున్నాం, తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులను అందరినీ పిలిచి మాట్లాడండి. మీరు ఒక ప్రతినిధి బృందాన్ని ఏర్పాటు చేసి మాట్లాడమని చెప్పండి. ఈ ఉద్యమం ఇంకా తీవ్రమైందంటే మాత్రం జార్ఖండ్లో జరుగుతున్నటువంటి ఏదైతే ఉద్యమం ఉందో విద్యార్థుల ఉద్యమం, అంతకంటే ఘోరమైనటువంటి ఉద్యమం ఇక్కడ ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణ తెచ్చుకున్న ఎట్లా మనకు తెలుసు, 14 ఏళ్ళు కష్టపడితే తెలంగాణ వచ్చింది ఇక్కడ. కాబట్టి మళ్ళీ ఆ పరిస్థితి తీసుకొచ్చుకోకూడదు అని అనుకుంటే ముందే ప్రభుత్వం మేల్కొని ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఇప్పుడే కోదండరామరెడ్డి గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది, ఎమ్మెల్సీ గారు. వారిని కూడా విద్యార్థులందరూ గెరావ్ చేసిరు. నిరుద్యోగులందరూ కూడా వాళ్ళ ఆవేదన కోసము ఆయన పోయి ప్రశ్నించడం జరిగింది. కనీసం ఆయన 5 నిమిషాలు మాట్లాడడం కూడా సమయం ఇవ్వలేదు అని అంటే ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ఈ యొక్క మేధావులు కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు ఏమాత్రం కూడా తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగుల పైన వాళ్ళకు ప్రేమ లేదు, అదేవిధంగా వాళ్ళకు అవసరమే లేదు. వాళ్ళ ఆశలు పంచుకోవడానికి, వాళ్ళ ఆశలు పెంచుకోవడానికి మాత్రమే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది అని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. మరి ఈరోజు రాష్ట్రంలో 2 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి, మీరు ఎన్నికల సమయంలో ఒక సామెత చెప్పినట్లు పొంకనాల పోసిగానికి 3 ఎడ్లు 30 దొడ్లు అన్నట్లు ఆ రోజు మీరు అధికారంలోకి రావడానికి నిరుద్యోగులకు అనేక హామీలను ఇచ్చి మరి ఈరోజు నిరుద్యోగుల్ని నిండా ముంచిన ప్రభుత్వం దేశంలో ఏదైనా ఉందంటే ఆ ఘనత మీకే దక్కుతుందని చెప్పి చెప్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారు. మరి మీరు ఆ రోజు ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు దిల్సుఖ్ నగర్ దగ్గర, సరూర్ నగర్ దగ్గర పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అందరికీ కూడా మీరు వెళ్ళి రాహుల్ గాంధీని మరీ తీసుకొచ్చి మేము అధికారంలోకి వచ్చిన వెంటనే సంవత్సరంలోపే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం, 30,000 పోస్టులతోటి మెగా డిఎస్సి పోస్టులను భర్తీ చేస్తాం, ప్రతి సంవత్సరం బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేస్తామని ప్రగల్భాలు పలికి ఈరోజు నిరుద్యోగులను నిండా ముంచడం మీకే తగు అని చెప్పి తెలుపుతా ఉన్నాం.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఇప్పటికైనా మేల్కోండి. మిమ్మల్ని నమ్మి ఆ రోజు నిరుద్యోగులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులు వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు కాకుండా, కాంగ్రెస్ కండువా వేసుకోకుండా మీ పార్టీ అధికారంలోకి రావడానికి వాళ్ళు కృషి చేశారు. మరి ఈరోజు వాళ్ళ త్యాగాల పునాదుల మీద మీరు ఈరోజు అధికారంలోకి వచ్చి కుర్చీ మీద కూర్చొని ఈరోజు మీకు నిరుద్యోగుల కన్నీళ్లు, వాళ్ళ ఆర్తనాదాలు కనిపించడం లేదా అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మీరు వెంటనే నిరుద్యోగులకు ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ను మరియు నిరుద్యోగ వృత్తిని మరి అనేక హామీలను వెంటనే అమలు పరచాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఇచ్చినటువంటి 9,000 ఇప్పుడు పోలీస్ కానిస్టేబుల్ భర్తీ పోస్టుల విషయంలో కూడా మీరు అనేక అన్యాయం చేస్తూ ఉన్నారు. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే 46 జీవోని భర్తీ 46 జీవో ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసి నోటిఫికేషన్ ఇస్తామన్నారు. మరి మీరు ఆ రోజు వలికినటువంటి ప్రగల్భం ఎక్కడ పోయింది? ఈరోజు నీకు అంటే ఓడ దాటాక ఓడమల్లయ్య, ఓడ దాటిన తర్వాత బోడెమల్లయ్య అన్నట్ట మీ వైఖరి కనిపిస్తూ ఉంది. రేవంత్ రెడ్డి గారు మీకు ఒక్కటే స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఈ రోజులు మీకు రోజులు దగ్గర పడతా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులు, మేధావులు, యువకులు అందరూ ఏకమవుతా ఉన్నారు. మీరు వెంటనే స్పందించకపోతే రేపు పెద్ద సునామీని, పెద్ద ప్రకంపాన్నే చూడాల్సి వస్తుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇచ్చిన హామీలను వెంటనే భర్తీ చేయడానికి, మరి ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి మీరు ముందు సిద్ధంగా అండి. మరి ఏదో విమానం ఎక్కి 70-80 సార్లు ఢిల్లీకి పోవడం కాదు, ఒకసారి నిరుద్యోగుల సాధక బాధకాలు కూడా మీరు తెలుసుకోవాలని చెప్పి కూడా మేము మిమ్మల్ని కోరుతా ఉన్నాం. కాబట్టి ఇప్పుడు కమిషన్ల కోసం వచ్చిండు, మా నిరుద్యోగుల కోసం రావట్లేదు. ఎందుకు రాడు? ఇవాళ రాజకీయ నాయకుడు, రాజకీయ నాయకుడు అంటే ఏంది? దోచుకోవాలనే కారణంతోనే ఇవాళ ఇక్కడ వేరే ప్రెస్ మీట్కి వచ్చిర్రు, రాజకీయ నాయకుడుగా మారిండు. ఇవాళ కోదండరామ్ సార్ కాదు, ఒక ప్రొఫెసర్ కాదు, ఒక దోచుకోవడానికి వచ్చిన ఒక రాజకీయ నాయకుడు మాత్రమే. వెంటనే బరాబర్గా కోదండరామ్ సార్కి ఇక్కడ నుంచి కదిలించే ప్రసక్తే లేదు. మమ్మల్ని నిరుద్యోగులు వాడుకున్నారు. ఇలా అధికారంలో గద్దెన కూర్చొని ఇవాళ మేము ప్రెస్ మీట్ పెడితే రండి రౌండ్ టేబుల్ సమావేశం రావట్లేదు. మరి ఏం డీల్ జరుగుతుంది లోపల? ఇలా ఏ పారిశ్రామికవేత్తలతో ఏం డీల్ నడుస్తుంది? ఇలా ప్రైవేట్ విద్యా సంస్థల కోసం చేస్తున్నారా? ఎవరి కోసం చేస్తా ఉన్నారు? ఇలా ప్రభుత్వ విద్యా సంస్థలు పూర్తిగా సర్వనాశనం చేశారు. మీరు రేవంత్ రెడ్డి ఏమంటారు? మీరు ఒక ప్రొఫెసర్ కదా, మీరు రేవంత్ రెడ్డి 23,000 స్కూల్ని తీసేస్తామంటే మీరు నోరు మీద కోదండరామ్ గారు మీరు ప్రొఫెసర్గా చేశారు కదా. ఇలా జేఎల్ డిఎల్ పోస్టులను ఖాళీలు ఉన్నాయి, యూనివర్సిటీ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఎక్కడ నిద్రపోతున్నారు? ఇక్కడ వచ్చి మీరు కమిషన్ల కోసం వచ్చి మాట్లాడుతూ ఉన్నారా? ప్రశాంతంగా కూర్చుంటాం, బరాబర్గా మిమ్మల్ని మరి ఎక్కడ చెప్పారు శేఖర్ సార్ ఎక్కడ ఒక్క నిమిషం సార్, మీరు కోదండరామ్ సార్ కోసం పనిచేస్తారు. మా దగ్గర ఛార్జింగ్ డబ్బులు లేవు. కోదండరామ్ సార్ మాకు తెలిసి కార్లో దించుతున్నాం, ఇక్కడ కూర్చున్నాం సార్. మా దగ్గర డబ్బులు లేవు, ఛార్జింగ్ డబ్బులు లేక దించుతున్నాడు. మా కోదండరామ్ సార్ మా కోదండరామ్ సార్ ఇబ్బంది పెట్టినందుకు మా సారే కోదండరామ్ సార్, మా సారే మా సారే కోదండరామ్ సార్, మా సారే మా వ్యక్తే, మా కాంగ్రెస్ పార్టీ నాయకుడే. మా ఇంటికి వచ్చిండు సార్ ఓటేమని, నాకు కూడా అది హక్కు లేదా? నేను ఫోటో చూపించిన ఇప్పుడు మీడియా అందరికి. మా ఇంటికి వచ్చిండు, మా ఇంటికి వచ్చి ఓటేమన్నాడు, నాకు హక్కు లేదంటే ఎట్లా కలుస్తుంది? 2 నెలలుగా దిల్సుఖ్ నగర్ దద్దరిల్తా ఉన్నది, అశోక్ నగర్ అట్టడుగుతా ఉంది. ఈ రాష్ట్రంలో 19,000 ఖాళీలు ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్లో కేవలం 7,000కు మాత్రమే మీరు నోటిఫికేషన్ ఎట్లా వేస్తారు అని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది ఎస్ఐ పీసీ యాస్పిరెంట్స్ అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి కొట్లాడుతూ ఉంటే ముఖ్యమంత్రిగా వారి సమస్యను విని దానికి సమాధానం చెప్పాల్సింది పోయి వారు మీరు ఇంద్రిందాయి జావుల్ని, మీరు పండి బొర్లుల్ని అయినా కూడా నేను ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పడం చాలా దురదృష్టకరం, చాలా దుర్మార్గం కూడా. ఎందుకంటే ఆ రోజు మీరు యూత్ డిక్లరేషన్ అనౌన్స్ చేసి 1 కోటి ఆశలు కల్పిస్తే మరి ఆ రోజు 1 కోటి మంది ఏకమై యువకులందరూ కూడా మీకు ఓట్లు వేసారు.
ఓడెక్కదాకా ఓడమల్లన్నా ఓడదేనాక బోడమల్లన్నా చందంగా ఆ రోజేమో ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు అంటివి. ఈ రోజేమో ఉద్యోగాలు ఇవ్వమంటే మీరు అడ్డ మీద కూలీలు, మీరు ఇంటిని దాగి సావని, మీరు పండి బోర్లుని, నేను మాత్రం ఉద్యోగాలు ఇవ్వమని చెప్తున్నటువంటి ఈ సందర్భంలో అస్మా గారు ఏర్పాటు చేసినటువంటి రౌండ్ టేబుల్లో నేను పాల్గొన్నాను. చాలా బాధాకరం. ఢిల్లీలో ఏం జరిగిందో మనం చూసాం. ఏవిల్ విద్యార్థులు లేదా జిన్ ప్యాంట్ పోరాటాలు వీళ్ళతో ఏమవుతుంది అని అనుకున్నారు. ఏం జరిగింది? ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థులు యువకులు తిరగబడితే చివరకు కేంద్ర ప్రభుత్వం దిగి రావాల్సి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం తల వంచక తప్పలేదు. కేంద్ర మంత్రి రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఉద్యోగాలు ఇస్తే సరే సరి, ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తే సరే సరి, స్కాలర్షిప్స్లు ఇస్తే సరే సరి, లేకపోతే తప్పకుండా ఈ రాష్ట్రంలో కూడా రాబోయేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో జెన్జీ ఉద్యమం వస్తుంది. ఆ ఉద్యమ సునామీలో ఈ కాంగ్రెస్ పార్టీ కొట్టుకపోక తప్పదని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాము. మీరు యూత్ డిక్లరేషన్ ఇచ్చిళ్ళు, అదొక యూజ్లెస్ డిక్లరేషన్గా, ఒక ఉత్తుత్తు డిక్లరేషన్గా మారిపోయింది. ఆ యూత్ డిక్లరేషన్లో ఉన్నటువంటి ఏ ఒక్క అంశం కూడా ఇప్పటివరకు వాళ్ళు అమలుపరచలేదు. మరి ఆయన రాహుల్ గాంధీ ఏమో ఛాత్రోంకి గూంజ్ అని చెప్పేసి ఆయన దేశం అంతా తిరుగుతాడు. మరి రాహుల్ గాంధీ తెలంగాణ కనబడతలేదా? ఇక్కడన్నటువంటి విద్యార్థులు కనబడతలేరా? ఇక్కడన్నటువంటి నిరుద్యోగులు కనబడతలేరా? అరే మా రాష్ట్ర ప్రజల యొక్క కష్టార్జితంతో కొన్నటువంటి విమానం వేసుకొని నువ్వు మొత్తం దేశమంతా నీకు ఎన్నికల ప్రచారానికి వాడుకుంటున్నావు కదా. మా డబ్బులే, మా కష్టార్జితాన్ని మీ నాయకులు దోచుకొని పంపిస్తే దాంట్లో ఇంధనం పోసుకుంటున్నావు కదా. మరి నీకు సోయి లేదా తెలంగాణకు రావాలని? కళ్ళు కనబడతలేదా? తెలంగాణకు దారి దొరకలేదా? విషయం ఏంటంటే సభ్యులే వచ్చి సంతాప సభ తెప్పుతున్నారు విద్యార్థులకు అని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన తర్వాత 2014 నుంచి 2023 వరకు సాఫ్ట్వేర్ కంపెనీల్లో, రిటైల్లో, లాజిస్టిక్స్లో, రియల్ ఎస్టేట్లో, కన్స్ట్రక్షన్లో 30 లక్షల మందికి ఉపాధి కల్పించినటువంటి పార్టీ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ ప్రభుత్వం. అదిగాక ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నటువంటి 2 లక్షల ఖాళీలకు కానీ నోటిఫికేషన్లు వేసినటువంటి ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. దాంట్లో 1,60,000 ఉద్యోగులను నియమించినటువంటి ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. ఒక్క పోలీస్ శాఖలోనే 46,000 ఉద్యోగాలను భర్తీ చేసినటువంటి ఘనత మా పార్టీది. సరే, మా హయాంలో చిన్న చిన్న పొరపాట్లు జరిగినా నేను కాదనడం లేదు. గ్రూప్ 1 లీక్ అయింది. అలాంటి పొరపాట్ల వల్ల నిరుద్యోగులు మా మీద కోపంతో మా మీద తిరగబడి ఓట్లు ఇస్తే మేము ఇంటికి పోయినాం. మమ్మల్ని ఓడించండి, నేను కాదనడం లేదు. కానీ ఈరోజు వాస్తవం ఏందో ప్రజలు చర్చించుకుంటున్నారు, నిరుద్యోగులు చర్చించుకుంటున్నారు. అరే మనం మోసపోయినాము. కేసీఆర్ గారు పాపం ఆయన మనతో మాట్లాడినా మాట్లాడకపోయినా మన అవసరాలు గుర్తించి వారు స్వతహాగా నోటిఫికేషన్ చేసిండు. కానీ ఈ ప్రభుత్వం తెల్లారు లేస్తే 2 లక్షల ఉద్యోగాలని, జాబ్ క్యాలెండర్ అని, మెగా డిఎస్సి అని, ఎస్సీ ఎస్టీ బీసీల బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ అని, రాజీవ్ యువ వికాసం అని ఎన్నో హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా మనల్ని మోసం చేసింది. తడిగుడ్డతోని గొంతు కోసింది. కాబట్టి ఈ ప్రభుత్వం మీద మనం పోరాటం చేయాలని కదా ఈరోజు నిరుద్యోగులందరూ కూడా ఏకమై రౌండ్ టేబుల్ పెడుతున్నారు, ధర్నాలు చేస్తున్నారు, రాస్తారోకలు చేస్తున్నారు. కాబట్టి ఎవరు ఏంది అనేది ఈరోజు ప్రజలు చర్చించుకుంటున్నారు. కాబట్టి తప్పకుండా ప్రజలు చైతన్యవంతం కావాలి, నిరుద్యోగులు చైతన్యవంతం కావాలి. ఢిల్లీలో జంజీ ఉద్యమంలో ప్రభుత్వాన్ని తల దించే విధంగా చేసినప్పుడు తప్పకుండా మన దగ్గర కూడా మనం చేయగలుగుతాం. తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి బిడ్డ డిఎన్ఏలో తెగింపు ఉంటుంది, తిరుగుబాటు ఉంటుంది, త్యాగం ఉంటుంది. ఆ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని అందుకొని తప్పకుండా మనం కొట్లాడాలని చెప్పి ఈ సందర్భంగా నేను యువకులందరూ కూడా పిలుపునిస్తాను. మాకు వచ్చేసి రేవంత్ రెడ్డి సార్ వచ్చేసి ఇందాక ఈ కాంగ్రెస్ పార్టీ హయాంలోకి రాకన్నా ముందు మాకు ఒక హామీ ఇచ్చాడండి. మన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోకి వచ్చిన తర్వాత 2 లక్షల జాబ్స్ మీకు వెంబడే రిలీజ్ చేస్తాం సంవత్సరం వరకు అని చెప్పేసి ఒక హామీ ఇచ్చాడండి. అందుకే మా ప్రధాన డిమాండ్ వచ్చేసి జాబ్ నోటిఫికేషన్ అనేది లేదు కాబట్టి మేము జాబుల గురించి అని చెప్పేసి మా ప్రధాన డిమాండ్ అండి. మేము ప్రత్యేకంగా ఎస్ఐపిసి ఆస్పిరెంట్ అండి. మాకు వచ్చేసి 19,000 వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి మన రేవంత్ రెడ్డి సార్ చెప్పడం జరిగింది, డీజీపీ సార్ చెప్పడం జరిగింది. అట్లాగే మనకి ఇప్పుడు తీరా చూస్తే నోటిఫికేషన్ రిలీజ్ అయ్యేది 7,000 వేకెన్సీస్ రిలీజ్ చేయడం జరిగిందండి. మాకు అది ఎటు సరిపోదు, ఎవరికి కాదు. ఏమి పంచుకున్న ఓ డిస్ట్రిక్ట్ ఒక 10 పోస్టులు గిట్ట రావడానికి పెద్దగా గగనం అయిపోయిందండి. మేము ఎట్లా అప్లై చేసుకోవాలి, ఏ రకంగా జాబ్ కొట్టాలి? మా డిమాండ్ వచ్చేసి 2022కి వచ్చేసి మా ఏజ్ 28 ఉండే 4 ఇయర్స్ అయిందండి. ఇప్పుడు వచ్చేసరికి 32 క్రాస్ అయిపోయింది. మేము 32 క్రాస్ అయిపోతే నీవు నోటిఫికేషన్లో 32 వరకు అని చెప్పేసి మెన్షన్ చేసావు. మా 31 జీవో కింద యూనిఫామ్ సర్వీస్ కింద మన గవర్నమెంట్ హయాంలోకి వచ్చేసిన తర్వాత 31 జీవో కింద 34 వరకు ఏజ్ చేస్తా అని చెప్పేసి మీరే ఇచ్చిన హామీ అది ఏదైతుందో మాకు ఎలాంటి ఉపయోగంలో లేదండి. ఆ ఇచ్చినా కానీ కూడా మాకు ఎలాంటి ఉపయోగంలో లేదు. మీరు 2 ఇయర్స్ వ్యాలిడేట్ చెప్పారు. వ్యాలిడేట్ లోపు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే మాకు ఉపయోగపడేది. మీరు అప్పుడు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయలేకపోయారు. మాకు ఎలాంటి ఉపయోగం లేదు. వెంటనే
19,000 వేకెన్సీ ఏవైతే ఉన్నాయో ఎస్ఐపిసి నోటిఫికేషన్స్ అవి వెంబడే రిలీజ్ చేయాలని చెప్పేసి, అట్లాగే ప్రధాన డిమాండ్ వచ్చేసి 36 పీసీ పోలీస్ కానిస్టేబుల్కి ఏజ్ రిలాక్సేషన్, 38కి వచ్చేసి ఎస్ఐ ఏజ్ రిలాక్సేషన్ కల్పించాలని చెప్పేసి మా ప్రధాన డిమాండ్ అండి. ఈరోజు యువత ఎందుకు పోరాటాలు చేస్తున్నారు ముందుగా నేను ప్రేక్షకులకు తెలియజేస్తున్నారు. ఈరోజు అంతర్జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు. సో నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు ఏదైతే గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ప్రభుత్వము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి మోసం చేశారు అనేది అందరికీ తెలుస్తుంది. కొంచెమైనా సిగ్గుంటే ఇప్పటికైనా తెలంగాణ పోరాడి తెచ్చుకున్నారు కాబట్టి ఇప్పటికైనా నువ్వు వచ్చేసి వెంటనే వచ్చేసి 2 లక్షల జాబులు అన్నావు, 2 లక్షలు కొంచెమైనా ఇవ్వడానికి ప్రయత్నించు. ముఖ్యంగా మేము డిమాండ్ చేస్తుంది ఒకటే, యువత తలుచుకుంటే నిన్నైతే మొన్న ధర్మేంద్ర ప్రధాన్నే వదలలేదు, నువ్వెంత పెద్ద ఇది మోడీనే ప్రధానమంత్రిని వదలలేదంటే సీఎం వదలలే అవసరం లేదు. యువత ఈరోజు తలుచుకుంటే ఏమైనా చేస్తుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఈరోజు వచ్చేసి నువ్వు హిట్లర్ పరిపాలన ఆ పరిపాలన ఈ కళ్ళబొల్లి మాటకు జనాలు తలుచుకుంటే నేను వచ్చేసి తరిమి కొట్టే రోజు ముందు వస్తుందని చెప్తున్నాము. వెంటనే నువ్వు నిరుద్యోగులకు ఏదైతే జాబ్స్ అన్నావో ఆ జాబ్స్ని ఇవ్వాలి. ఇప్పటికి 25,000 డిఎస్సి జాబ్ మెగా డిఎస్సి జాబులను అమలు చేయాలని చెప్పేసి, అదేవిధంగా వచ్చేసి 25,000 ఎస్ఐ అండ్ పోలీస్ జాబులు కూడా వెంటనే వాటికి రిక్రూట్మెంట్స్ ఫుల్ఫిల్ చేయాలి. అదేవిధంగా గ్రూప్ 1, 2, 3 పోస్టులను వెంటనే వచ్చేసి రాపించాలి. ఏదైతే ఉన్నదో నువ్వు దాన్ని వెంటనే చేయాలని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాము. సిగ్గు లేకుండా ఇప్పటికైనా వచ్చేసి విద్యాశాఖ మంత్రిని నియమించు, లేని పక్షాన నువ్వు రాజీనామా చేయవు, నీకు పనికి రావు అని చెప్పేసి అడుగుతున్నాం. ఖబర్దార్, తెలంగాణ బిడ్డల గురించి నీకు తెలుసు, తెలంగాణలో పుట్టావు, కనీసం తెలంగాణకు సంబంధం లేకుండా నేను ముఖ్యమంత్రిని చేసిరు కాబట్టి కనీసం తెలంగాణ యువతను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా వచ్చేసి వాళ్ళు ఏమడుగుతున్నారో వాళ్ళ జాబులను వచ్చేసి వెంటనే ఇవ్వాలి అని చెప్పేసి కోరుతున్నాం. మా పార్టీ ఖచ్చితంగా మొన్న దేశవ్యాప్తంగా జరిగిన నిరుద్యోగ సమస్యల మీద జెన్జీ బ్యాచ్ పోరాడిన దాంట్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే విద్యా వైద్యమే మా ఎజెండా కాబట్టి 100% యువతకు ఈ నిరుద్యోగుల దాంట్లో కూడా ఖచ్చితంగా తోడుగా ఉంటుంది. నేను ఒకటే వీళ్ళకి చెప్తున్నాను, ఇప్పటికైనా యువత మొత్తం ఎలా అంటే బాహుబలి అనేది మన దేశంలోనే మొత్తం వచ్చేసి పెద్ద టాప్ సినిమాగా, ఆ బాహుబలులు ఎలా ఉంటారో అనేది యువత మొత్తం పోరాడి ఈ నిరుద్యోగ పోరాటానికి పిలుపునివ్వాలని చెప్పేసి కోరుతున్నాను. అదేవిధంగా నేను మోడీ గారికి ఒకటి చెప్తున్నాను, 2 కోట్ల జాబులు అన్నావు, సిగ్గులేదు, ఇప్పటికీ నీకు చేత కావట్లేదు. ఇటు సైడ్ చూసుకుంటే వచ్చేసి ఈయన 2 లక్షల జాబులు అన్నారు. మీ ఇద్దరు కలిసి రాజీనామా చేయండి, దేశం బాగుపడుతుంది. అటు సైడ్ మోడీ వల్ల, మోడీ పోతే ఇటు సైడ్ వచ్చేసి ఈ ఏది తెలంగాణలో వచ్చేసి నిరుద్యోగాన్ని తెలంగాణ బాగుపడుతుందని చెప్పి రేవంత్ రెడ్డికి తెలియజేస్తున్నాను. సిగ్గులేని పరిపాలన ఆపు రేవంత్ రెడ్డి, ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకో. పరిపాలనలో వచ్చేసి లోపం ఉన్నది కాబట్టి సరిదిద్దుకోమని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం.